మనం స్వాతంత్రం తెచ్చుకొని మన రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా విజయనగరం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ మజ్జి శ్రీనివాసరావు జిల్లా పరిషత్ ఆవరణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నాయని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ విమర్శించారు. ప్రశ్నించే వారిని అక్రమ కేసులు బనాయించి పూర్తిగా అణగదొక్కడానికి చూస్తున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి కూటమి ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు. కూటమి సర్కార్ పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, ప్రజా ప్రతినిధుల పాలన, విద్యా వైద్యంలో ప్రశ్నిస్తుంటే కేసులు అమాయకులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కానీ ఇవాళ భారతదేశం అన్ని రకాలైన శాంతి భద్రతల విషయంలో కానీ సార్వభౌమత్వ విషయంలో కానీ ఎప్పుడు కూడా అందరం కూడా మసులుకుంటూ ఏదైతే ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరం కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ మనం నడుచుకుంటామని చెప్పి ఏ రకంగా చెప్తున్నామో ఆ రకంగా ఈరోజు వరకు కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన బాట, వారు రచించిన విధానం, వారు చెప్పిన విధానం, ఎలాగైతే ఒక రిజర్వేషన్లు కల్పించినప్పటికి కూడా ఏ రకంగా ఆ రిజర్వేషన్లు మలుచుకోవాలి, ఏ రకంగా వాడుకోవాలని చెప్పి వారు ఆ రోజే చెప్పడం, అనేక కారణాలు వారు రాజ్యాంగంలో మనం చూపించిన అనేక రకమైన విధానాలతో ఈరోజు ముఖ్యంగా ఆయన చెప్పింది ప్రతి పౌరుడికి కూడా ఈ దేశంలో చదువు ఉండాలి, చదువే అతనికి ఆస్తి, చదువుకున్న ప్రతి వాడికి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు ప్రభుత్వాలు ఇవ్వాలని చెప్పి, అలాగే వైద్యం ప్రతి వాడికి కూడా జీవించే హక్కుని 100% ప్రభుత్వాలు కల్పించాలని చెప్పాయి ఆ రోజు రాజ్యాంగంలో. దాని ప్రకారంగానే వాళ్ళ ప్రభుత్వాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటివరకు జరుగుతున్న ప్రభుత్వాలన్నీ కూడా పౌరుడు తన సమస్యని స్వేచ్ఛాయుతంగా చెప్పించుకునే హక్కు కానీ, లేదు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలుపరిచే విధానంలో కానీ ప్రశ్నించే తత్వాన్ని ఈ ప్రభుత్వం మనకు రాజ్యాంగాన్ని కల్పించిన ప్రాథమిక హక్కు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా విచిత్రమైన వాదన కనబడుతుంది. ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు పూర్తిగా భంగం కలుగుతున్నాయి, ఎవరైతే ప్రశ్నించే వాళ్ళని అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు, అణిచివేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు, వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు, ఇది రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే అని చెప్పి అని ఒకసారి తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వంలో ఇటీవల కేసుల్లో అనేక మంది ఎవరైతే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుపరచారు, లేదు ఈ ప్రభుత్వంలో మీరు ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ పరిస్థితి ప్రశ్నించే పరిస్థితి వస్తే, లేదు ఈ ప్రభుత్వం పరిపాలించిన విధానంలో ప్రజాప్రతినిధులు పరిపాలించే విధానంలో ప్రశ్నిస్తూ ఉంటే ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ అక్రమ కేసులు బనాయిస్తూ ఈ ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘనకి పాటుపడుతూ ఉంది. ఏదైతే పెద్దలు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఆ రాజ్యాంగంలో వారి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమం పూర్తిగా ఉల్లంఘన జరుగుతుంది. ఇది చాలా మంచి విధానం కాదు. ఈ ప్రభుత్వానికి మరొకసారి సూచన చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇదే రకమైన విధానం మంచిది కాదు. ఎందుకంటే ప్రశ్నించే తత్వం ప్రాథమిక హక్కు. ప్రతి పౌరుడికి ఒక ప్రభుత్వంలో జరుగుతున్న విధానాలు కానీ, లేదు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ